గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ మహేందర్ కుమార్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అది అక్కడ కాదు, 22,400 ఎకరాల్లో ఈ 400 మీద మిగతా చోట ఫారెస్ట్ ఉంది. సైడ్ పార్టే కదా. ఏది ఏమైనా ఇప్పుడు కోర్టులో ఉన్న అంశము డెఫినెట్ గా దాని గురించి కోర్టు నిర్ణయం అయిన తర్వాత ఆలోచిద్దాము. 100% మేమే తీసుకుంటాము. పర్యావరణాన్ని కాపాడడం కానీ మొత్తం పర్యావరణమే నాశనం చేసి పోయిన TRS 10 years లో పర్యావరణాన్ని నేచర్ని కుళ్ళగొట్టిపోయితే దాన్ని రిపేర్ చేసే పనిలో ఉన్నాము. నిలబడతాము. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రేపే మీకు లెక్కలు ఇస్తాను. అస్సాంలో, మణిపూర్లో, అరుణాచల్లో పర్యావరణానికి విఘాతం కలిగే చర్యలు ఎన్ని చేపట్టినారో మోడీ గారు ప్రధానమంత్రిగా రేపు మీకు లెక్కలు చామల కిరణ్ రెడ్డి గారు ఇస్తారు. రేపు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ప్రక్రియలు ఇవన్నీ బాగా ఉంటాయి. గవర్నమెంట్ నడవాలన్నప్పుడు చాలా రకరకాల నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. సంక్షేమం కోసం కదా. మహేష్ గౌడ్ ఇల్లు కట్టుకోవడానికో, రేవంత్ రెడ్డి గారు ఇల్లు కట్టుకోవడానికో, చామల కిరణ్ రెడ్డి గారికి ఏదైనా ఫామ్ హౌస్ కట్టడానికి తీసుకోవాలి కదా. ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం జరుగుతూ ఉంటాయి. ఏం చేయమంటారు చెప్పండి. నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను. 6.5 లక్షల కోట్ల అప్పులో పడేసి పలాయనం చిత్తగించిండు ఫలానా నాయకుడు. ఇలా 6.5 నుంచి 7,000 కోట్లు నెల తిరగగానే 28 తారీఖు రిజర్వ్ బ్యాంక్ లాక్కుంటుంది. 6,500 కోట్లు ఇంట్రెస్ట్ అండ్ ఇన్స్టాల్మెంట్. 6,500 కోట్లు జీతపత్యాలు పోతే 5,000 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నడుపుతా ఉన్నాం. ప్రజల మీద భారం వేయట్లే. భూములు అమ్ముకుంటూ పోయేది మా ఎజెండాలో లేదు. పోయిన 10 ఏళ్లలో అమ్మిన భూములు లెక్కంతా. కేటీఆర్ ప్రైవేటు వ్యక్తులకి, వారి దోస్తులకి, వారి కుటుంబ సభ్యులకి, వారి చుట్టాలకి దోసిపెట్టినటువంటి ఎకరాల లెక్కంత మీరే దయచేసి తీయండి. ఇవన్నీ జీతాలు ఏ తారీఖు వచ్చేవి కేసీఆర్ టైంలో, ఇవాళ ఏ తారీఖు జీతాలు పడుతున్నాయి అది కూడా మీరు అప్డేట్ చేయాలి కదా. 1st తారీఖున జీతాలు పడడం అనేది 10 ఏళ్ళు ఎవరు చూడలే, ఏ ఉద్యోగుడు చూడలే. ఇలా 1st తారీఖు జీతాలు పడుతున్నటువంటి ప్రక్రియ. ప్రభుత్వం నడిపే విధానంలో కొన్ని అటు ఇటుగా ఉంటాయి. ప్రతిదాన్ని భూతద్దంలో చూడడం తగదు. అల్టిమేట్గా మా ప్రభుత్వ ధ్యేయం ప్రజల సంక్షేమం. ఆ సంక్షేమం వైపే పోతాము. ఎవరు ఎన్ని వీడియోలు సృష్టించినా, ఫేక్ వీడియోలు పెట్టినా, ఏ టెక్నాలజీ వాడినా నేను మీ ద్వారా తెలంగాణ ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తొందరపడొద్దు. వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. వాస్తవాలు తెలుసుకున్న తర్వాత మీరు దాని మీద రియాక్ట్ అవ్వాలి. తొందరపడి ఇలా ప్రపంచమంతా కూడా ఫేక్ సబ్జెక్ట్ మీద నడుస్తూ ఉంది. వ్యక్తిగత స్వేచ్ఛను హరించే విధంగా విచ్చలవిడిగా మార్పింగ్ చేస్తూ ఉన్నారు, వీడియోల్ని ఎడిటింగ్ చేస్తూ ఉన్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇలా చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉండాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ కేంద్రం ఇస్తున్న డబ్బులు ఊరికే ఇస్తుందా, మనం ట్యాక్సులు కడితే ఇస్తుందా? అందుకే ఇవాళ నేను ఇందాక ప్రొఫెసర్ కోదండరామ్ గారు పెట్టినటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పోయి వస్తూ ఉన్నాను డీలిమిటేషన్ మీద. దక్షిణాది రాష్ట్రాలు యావత్ దేశంలో నేషనల్ ఎకానమీ కాంట్రిబ్యూటర్లో టాప్ 10 కంట్రీస్ ఎక్కడున్నాయి? టాప్ 10 స్టేట్స్ ఎక్కడున్నాయి? దక్షిణాది రాష్ట్రాలే. దాంట్లో 8 స్టేట్స్ దక్షిణాది నుంచి ఉన్నాయి. టాప్ 10 ఎకనామిక్ కాంట్రిబ్యూటర్స్ ది కంట్రీ. మనకు వస్తుందెంత? మనం ఇస్తుందెంత? మనకు వస్తుందెంత? గుజరాత్ ఇస్తుందెంత? గుజరాత్కి వస్తుందెంత? ఉత్తరప్రదేశ్ ఇస్తుందెంత? ఉత్తరప్రదేశ్కి వస్తుందెంత? మణిపూర్, మిజోరం నేషనల్ కాంట్రిబ్యూట్ చేస్తుందెంత? వాళ్ళకు వస్తున్న వాటా ఎంత? ఇట్లా లెక్కలు వేసుకున్నప్పుడు దక్షిణాదికి తీరని అన్యాయం జరుగుతూ ఉంది. రేపు సీట్ల కోత పెడితే కూడా తీరని అన్యాయం జరుగుతుంది. కాబట్టి మేము ఎదిరిస్తూ ఉన్నాము. ఇవాళ 37 రూపాయలు ఇస్తున్నామని చెప్తాం. మనం కడుతున్న ట్యాక్స్ ఎంత గవర్నమెంట్కి, యూనియన్ గవర్నమెంట్కి? తిరిగి వాళ్ళు ఇస్తుంది ఎంత? చాలా తక్కువ.